బాలికపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. దేశం విడిచి వెళ్లకుండా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. భగీరథ్ కోసం 5 బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. బండి భగీరథ్పై ఇప్పటికే పోక్సో కేసు నమోదవగా అతనితో టచ్లో ఉన్న స్నేహితులు, బంధువుల ఇళ్లపై పోలీసులు నిఘా పెట్టారు. బంజారాహిల్స్లోని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంట్లో ఒక బృందం గంటపాటు తనిఖీలు నిర్వహించింది. కరీంనగర్లో మరో బృందం గాలిస్తోంది. బాలికపై పోక్సో కేసు నమోదు కావడంతో ఈ నెల 13న విచారణకు రావాలని భగీరథ్ మేనమామకు పోలీసులు నోటీసులు అందించారు. ఈ నెల 15న వస్తారని మెయిల్ ద్వారా పంపిన భగీరథ్ విచారణకు మాత్రం రాలేదు. ఇక శుక్రవారం భగీరథ్కు తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించింది. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలన్న అభ్యర్థనను తిరస్కరించింది. భగీరథ్ విచారణకు రాకపోవడంతో పరారీలో ఉన్నట్లు తేల్చిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే బాధితురాలి వాంగ్మూలం రికార్డు చేసిన పోలీసులు మేడ్చల్ మెజిస్ట్రేట్ ఎదుట బాధితురాలు, ఆమె తల్లి వాంగ్మూలాలు నమోదు చేయించారు. ఇదే సమయంలో హైదరాబాద్లోని పేట్ బషీరాబాద్ ఠాణా వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎలాంటి ఆందోళనకర పరిస్థితులు ఏర్పడవద్దనే బారికేడ్లు పెట్టినట్లు తెలిపారు.